దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. జీవము కలిగిన దేవుని కృపావర్షం మనందరిపై సమృద్ధిగా కురియునుగాక. ఇటు మాటలతో దేవుడు మన హృదయాలను ఫలింపచేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ దినమ కొరకై నీకు స్తోత్రాలు. మీ కార్యములు ఎంతో గొప్పవి నాయన. ఈ దినములో ఉన్న నాయన ఈ వాక్య భాగాన్ని మీ చేతులకు సమర్పిస్తున్నాం. ప్రతి పరిస్థితిని మీ చేతులకు సమర్పిస్తున్నాం నాయన. వాక్యమును నాయన ప్రత్యక్షత గల ఆత్మను మీరు మాకు దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓ వినుము సోదరా, పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. ఎల్ల వ్యాధులను చిటికెలోనయే సన్న బాగు చేసే, ఎల్ల వ్యాధులను చిటికెలోనయే సన్న బాగు చేసే. కుంటిని గ్రుడ్డిని మూగవారలను ముట్టి బాగు చేసే, చచ్చిన వారి కోడలేపే. పాపను జగతిలో నాకధికారమున్నదనెను, పాపను జగతిలో నాకధికారమున్నదనెను. పాపాత్ముల పాపాలను బాపి క్రొత్త బుద్ధినిచ్చే, వారిని మంచి వారి చేసే. నరులను మోక్షము చేర్చెడి మార్గము నేనే అని నాడు, నరులను మోక్షము చేర్చెడి మార్గము నేనే అని నాడు. నేనుగాక వేరెవ్వరు ముక్తిని ఇవ్వజాలరనెను, నేనే శాంతినిత్తుననెను. యేసుని బోధకుని చులు పటపట పండ్లు కొరికినారు, యేసుని బోధకుని చులు పటపట పండ్లు కొరికినారు. గురుని బోధను చెవిని పెట్టక కక్షబూనినారు, స్వామిని చంప వెదకినారు. ఎంత వారికైనా నన్ను చంపను సాధ్యము కాదనెను, ఎంత వారికైనా నన్ను చంపను సాధ్యము కాదనెను. నరులకు నరకము బాపనేని ప్రాణమిత్తుననెను, చచ్చి తిరిగి లేతుననెను. ఓ వినుము సోదరా, పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. ఓ వినుము సోదరా, పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఇదన వాక్య భాగంగా కేకలు గెలిచెను అనే అంశాన్ని మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాం. అయితే వారకే పట్టుగా పెద్ద కేకలు వేసి వీరిని సిలువ వేయము అడగగా వారు కేకలే గెలిచెను అని లూకాసు వార్త 23వ అధ్యాయము 23వ వచనములో ఈ మాటలను మనము చూస్తూ ఉన్నాం. కేకలేవు గెలిచిననే మాటకు హెబ్రీ భాషలో రూవా అమటాస్ అనే మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి. గ్రీకు భాషలో చూస్తే కైరి అచ్చిసన్ వక్రవేస్టెసన్ అని వారి అంటే దానికి అర్థం వారి కేకలే గెలిచెను అనేది మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో కూడా మనము కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకుంటే నలుగురు అనేదే మాట, నలుగురు నడిచేదే బాట అన్న సామెత మనకు ఈ లోకంలో ఉన్నట్లుగా సిలువ వేయమని కేకలు వేసిన వారి మాటలే గెలిచినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చూసినట్లయితే
మన 12 గోత్రముల వారు ఎడతెగక దివారాత్రములు దేవుని సేవించుచు ఆ వాగ్దానం పొందుదమని నిరీక్షించుచున్నారు. ఓ రాజా, ఈ నిరీక్షణ విషయమై ఈదులు నా మీద నేరము మోపి ఉన్నారు. దేవుడు మృతులను లేపునను సంగతి నమ్మతగినదని మీరేలా ఎంచుచున్నారు? నజరేయుడైన యేసునామమున నాకు విరోధముగా అనేక కార్యములు చేయవల్లని నేను అనుకుంటుని అని చెప్పేసి ఇక్కడ పౌలు అగ్రిప్ప ఎదుట మాట్లాడుచున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే, ఈ నిరీక్షణ విషయమై ఈదులు నా మీద నేరము మోపి ఉన్నారు. అల్లరి ఎక్కువవుతున్నందువల్ల పిలాతు నిస్సహాయుడైపోయినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. తన భార్యకు దేవుడు దర్శనములో చెప్పిన మాటకు లోబడాలా, అంతరాత్మలో ఆయన నిరపరాధి అని చెప్పిన మాటలకు లోబడాలా, ఏమీ చేయలేని బలహీనుడైనట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అందుకే పిలాతు యేసును సిలువకు అప్పగించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ పిలాతు 2 మాటల మధ్య ఆయన ఆలోచనలో పడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయనను చూస్తే నిరపరాధిగా మనకు కనబడుతూ ఉన్నాడు. రెండవదిగా భార్య వలన ఒక ఉత్తరము రాసి ఆయన పీఠం మీద మరి అక్కడ పీఠాధిపతిగా అక్కడ ఉంటున్నాడు కనుక అక్కడ ఉన్నప్పుడు తన భార్య రాసిచ్చిన ఉత్తరాన్ని చూసి ఏం చేయాలి అనేది ఆయన సందిగ్ధంలో పడ్డట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వారి కేకలేమో ఎక్కువవుతున్నాయి కనుక ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఏం చేశాడు అని అంటే పిలాతు యేసును సిలువకు అప్పగించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. బరబ్బా పైనున్న ప్రేమ యేసుపై ఉన్నట్లుగా అక్కడ పిలాతుకు మనకు కనబడట్లేదని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనతోటి ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే, దేవునిని ప్రేమించేవారు కలరేమో అని యేసయ్య ఎతికి చూస్తూ ఉన్నాడు. కానీ దేవుని మీద ప్రేమ అయితే లేదు, కానీ బరబ్బా మీద మాత్రం ప్రేమ చూపించి ఖైదుగా ఉన్న అతన్ని విడిపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ సమాజంలో మనము జ్ఞాపకం చేసుకుంటే చెడుకు ఉన్న బలము మంచికి లేనట్లుగా మనకు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. త్రాగుబోతులకు, తిరుగుబోతులకు, వదరబోతులకు, దొంగలకు ఉన్న ప్రేమ బలం సమాజంలో మంచికి ఉండదని చెప్పేసి ఈ వాక్య భాగం ద్వారా మనకు హెచ్చరిక చేయబడుతుంది. జనులు వారి పక్షాన మాట్లాడతారు, కానీ ఏదో ఒకరోజు చెడు కుప్పకూలిపోతుందని మనము జ్ఞాపకం చేసుకోవాలి. పిలాతు జనసమూహమును చూచి అడుగుచూ ఉన్నాడు ఏమనంటే, మత్తయి సువార్త 27వ అధ్యాయము 27వ వచనాన్ని మనము చూసినట్లయితే, అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరములోనికి తీసుకొని పోయి ఆయన యొద్ద సైనికులను అందరినీ సమకూర్చిరి. వారు ఆయన వస్త్రములను తీసివేసి ఆయనకు ఎర్రని అంగీ తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టిరి. ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న అంగీని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకొని పోయినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇలాంటి దుష్కార్యము చేయుటకు వాళ్ళు ఆ రీతిగా మరి ఎదురు చూస్తూ ఉన్నారనేది మనము జ్ఞాపకం చేసుకుంటే, ఆయనపై ఉన్న ద్వేష భావాన్ని వాళ్ళు ఆ రీతిగా వ్యక్తం చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. పిలాతు కూడా అడుగుతూ ఉంటాడు, ఆయన ఏ దుష్కార్యము చేశాడు, ఎందుకు ఆయనకు ఈ రీతిగా మనము సిలువ వేయాలి అని ఆయన అడుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడకుండా ఏం చేస్తున్నారు అని అంటే, సిలువ వేయము సిలువ వేయము అని మరి ఎక్కువగా కేకలు వేసి ఆయనను సిలువకు అప్పగించటానికే ఇష్టపడినట్లుగా అక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఆ రీతిగా వారిని అలాగున చేయుటకు పిలాతు ఏం చేశాడంటే చేతులు కడుక్కున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ నిరపరాధి అంటే నీతిమంతుని రక్తమును గూర్చి మీరే చూచుకొనుడని చెప్పెను. వాని రక్తము మా మీద మా పిల్లల మీద ఉండునుగా, కానీ వాళ్ళందరూ కూడా ఆ శాపమును కొని తెచ్చుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అలా పిలాతు పాపమును కడుక్కొని యేసును సిలువ వేయుటకు అప్పగించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం.
మంచి కోసం ఇద్దరు ప్రోగవుతారు, కానీ చెడు కోసం 10 మంది ప్రోగవుతారు. ఇది మానవ సమాజంలో జరిగే ప్రక్రియగా మనకు కనబడుతూ ఉంది. ఆ పోగయ్యే 10 మంది అలాంటి కోవకు చెందిన వారే గనక అతడు ఇచ్చిన సపోర్టుకు మంచికి ఇవ్వరు కనుక నాడు నేడు రేపు కూడా జరగబోయేది అదేగా మనకు కనబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఇలాగనే జరగబోతుంది. అందుకే పరిశుద్ధునికి శిక్ష పడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యెహోషువ గ్రంథంలో చూస్తే 6వ అధ్యాయము 16లో ప్రజలందరూ బోరలు ఊది కేకలు వేయగా నాడు యెరికో స్వాధీనపరిచాడు. దేవుడు తలుచుకుంటే విశ్వాసుల కేకలతోనే విజయాన్ని సాధించగలిగే పరిస్థితి ఉంటుంది. అందరూ మరి స్తుతి చెల్లించినప్పుడు యెరికో గోడలు కూలిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. వాళ్ళని తన వైపుకు త్రిప్పుకొని ఆయన ఏదైనా చేయగలడు. వారు మాట్లాడే మాటలను బట్టి ఆ కేకలనే విజయంగా ఆయన చేసుకోగలడు, కానీ అలా చేసుకున్నట్టుకు ఆయన ఇష్టపడలేదు. వారి ఆలోచనలు ఆ రీతిగా ఉన్నవి కనుక వారి తలంపులు గ్రహించిన దేవుడు మౌనం వహించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రసంగి 9:17లో మనం చూస్తే బుద్ధిహీనులలో పలుకువాని కేకల కంటే మెల్లగా వినబడిన జ్ఞానుల మాట శ్రేష్టమని ఇక్కడ వాక్య భాగం మనకు సెలవిస్తూ ఉంది. అరిచి అరిచి కేకలు పెట్టి యేసయ్యను సిలువకు అప్పగించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. వారి కేకలే గెలిచినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ప్రసంగి ఏం మాట్లాడుతున్నాడంటే మెల్లగా వినబడిన జ్ఞానుల మాట శ్రేష్టము అని మనము గ్రహించాలి అని అక్కడ వాక్యం ద్వారా దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. ఇలాంటి ఎర్రి కేకలు ఎన్నో వేసి యేసయ్యను సిలువకు అప్పగించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక మనము మెల్లని స్వరమును విని ఆ కేకలతోటి ఏకీభవించకుండా ఆ మెల్లని స్వరమును విని దాన్ని బట్టి ఆ జ్ఞానులుగా మాట్లాడిన మాటలను బట్టే మనము శ్రేష్టమైనవని మనము గ్రహించేవారిగా ఉండాలని దేవుడి యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులు చెరిపివేయుటకు ఎదురు చూస్తూ ఉంటాడు. అది వాని దుష్టత్వము దుర్మార్గము కనుక లూకాసు వార్త 19:25లో చూస్తే ఆయన వారిని చూచి మీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేస్తాయని మీకే చెప్పుచున్నాను. నేను యేసు యెరూషలేము విజయోత్సవముతో వెళుతున్నప్పుడు ప్రజలు కేకలు పాటలు ఆపాలని శాస్త్రులు పరిసయ్యులు అన్నప్పుడు యేసు ఈ మాటలు పలికినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుడు ఏదైనా చేయగలడు. ఆ యెరూషలేమునకు వెళుచున్నప్పుడు వాళ్ళందరూ కూడా విజయోత్సాహంతో ఆయన ఊరేగిస్తూ ఉన్నప్పుడు శాస్త్రులు పరిసయ్యులు వారి మాటలను వారి పాటలను వారి స్తుతిని ఆపాలని వాళ్ళు ఎంతగా ఎదురు చూస్తూ ఉన్న సమయంలో దేవుడు మాట్లాడిన మాట ఏంటి అని అంటే రాళ్ళు మనుషులు కాదు కానీ రాళ్ళు కేకలు వేస్తాయని చెప్పేసి దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ మాటలు విని వారు నిశ్చేష్టులైపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకే వారు సమయం కోసం చూసి తీర్పు సమయంలో కేకలు వేయించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ కేకలు ఎందుకు వేయించారు అని అంటే రాళ్ళు కేకలు వేస్తాయని దేవుడు మాట్లాడాడు కదా. ఆ కేకలు మరి దేవుణ్ణి ఊరేగింపులో ఆ మాటలు వినకుండా ఉండాలని శాస్త్రులు ఎంత ప్రయత్నించినా వారు ఆపకుండా జరిగిస్తూ ఉన్నారు. వారు అలాగ చేశారని సమయం కొరకు కనిపెట్టుకుంటూ ఇప్పుడు సమయం దొరికింది కనుక ఆయనను అప్పగించుటకు అందరితోటి కేకలు వేయించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ వాక్య భాగంలో ఉన్న సజీవ సాక్ష్యం ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు పరిశుద్ధుని పైన ఇప్పుడు నిరపరాధి పైన అప్పటి నుండి ఇప్పటి వరకు కేకలు సాక్షిగానే ఉన్నట్లుగా మనకు చూస్తూ ఉన్నాం. నోరు ఉన్నవాడికే ఓరప్ప అని చెప్పమన్నట్లుగా ఆ సామెత ప్రకారంగా ఏం జరిగింది అనంటే వారి కేకలే గెలిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నోరున్న వారిదే గెలుపుగా మనకు కనబడుతూ ఉంది. కానీ ఏదో ఒకరోజు గోధుమలను గురుగులను వేరు చేసినట్లు చావు కేకలు
సాక్ష్యం అన్యాయస్తులపై ఉరుముల వలె కనపడతాయని, అవి ఆ రీతిగా వారి మీదకి పడకుండా ఉండవని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నువ్వెన్ని కేకలు వేసినప్పటికీ కూడాను దేవుడు అన్యాయం వైపు ఉండడు, కానీ న్యాయం జరిగించే దేవుడుగా మనకు కనబడుతున్నాడు. అలాగ అన్యాయం చేసిన వారిపై దేవుని యొక్క ఉగ్రత తప్పకుండా వస్తుందని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పటికి ఇప్పటికీ ఈ కేకలు సజీవ సాక్ష్యంగా ఉన్నట్లు మనము చూస్తూ ఉన్నాం. ఎందుకు వారి కేకలే గెలిచినాయి అంటే, దేవునిపై అసూయతోటి, ద్వేషంతో ఆయనను సిలువకు అప్పగించాలని ప్రతిదానికి దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు జవాబిస్తూ ఉన్నాడు. ఆయనను సిలువ వేయాలనే నిశ్చయితతో శాస్త్రులు, పరిసయ్యులు ఎన్నో విధములుగా వాళ్ళు ఎదురు చూస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ రీతిగా ఉన్న వ్యక్తుల యొక్క ఆ దురభిప్రాయమును బట్టి కేకలు మనుషుల చేత వేయించి వారి కేకలు గెలిచినట్లుగా సజీవ సాక్ష్యము మనకు అక్కడ కనబడుతుంది. ఇవన్నీ కూడాను యేసు ప్రభు వారిని సిలువ వేయుటకు సాక్ష్యంగా మనకు కనబడుతున్నట్లుగా చూస్తున్నాం. ఈ సజీవ సాక్ష్యములో మనం ఎంతో జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక చిన్న ఉదాహరణ మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎంతో యథార్థముగా ఉంటున్న ఒక ఆఫీసరు ఉద్యోగస్తులందరూ మనల్ని లంచాలు తీసుకోకుండా చేస్తున్నాడని వాళ్ళందరూ కూడా ఏకమై ₹1,00,000 దొంగతనం చేశాడని అతని బీరువాలో డబ్బులు పెట్టి పోలీసులకు రిపోర్టు ఇచ్చి ఉద్యోగం నుండి సస్పెండ్ చేయించినట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే కొంతమంది ఆయన యథార్థత నెరిగిన వారు వాళ్ళు ఏం చేశారు అని అంటే, ఆ ఆఫీసర్ అలాంటి వాడు కాదని అక్కడున్న కొంతమంది వ్యక్తులు సాక్ష్యం ఇస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. కొంతమంది ఈ రీతిగా సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. వీరైతే ఈ రీతిగా డబ్బులు దొంగతనం చేసి బీరువాలో ఉంచుకున్నాడు అని వాళ్ళు సాక్ష్యం చెబుతున్నారు కదా, ఏది కరెక్ట్ అని వచ్చిన పోలీసులకు అర్థం కాక ఏం చేశారు అని అంటే, సీసీ కెమెరాలను అక్కడ ఓపెన్ చేసి చూసినప్పుడు ఆ సీసీ కెమెరాలో ఆ 4 వ్యక్తులు కలిసి ఆ డబ్బులను ఆ బీరువాలో పెట్టడం దాంట్లో కనబడుతుంది. అప్పుడు ఆయన యథార్థత ఏంటో పోలీసులు తెలుసుకొని ఏం చేశారంటే, ఆయనకు ఏ శిక్ష వేయకుండా ఈ 4 ఆ వ్యక్తి మీద ఈ నేరానికి పాల్పడ్డారు గనక ఆ 4 కూడాను ఉద్యోగంలో నుండి తీసివేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అన్యాయానికి ఏకమైనను నిజమనేది నిదానంగా మనకు తెలుస్తుంది. అందుకనే లోకంలో సామెత ఒకటి ఉంది, నిజం నిలకడ మీద తెలుస్తుంది అనేది. కనుక నిజము అనేది వాళ్ళైతే అబండాలు వేశారు, కానీ నిజము అనేది నిలకడ మీద తెలుస్తుంది కనుక, అది ఆ రీతిగా తెలిసింది కనుక వారి ఉద్యోగాలు పోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకనే ఎవరు తీసిన గోతిలో వాళ్ళే పడతారు అని ఈ లోకంలో మనకు ఒక సామెత ఉన్నది. వాళ్ళు ఆయనను ఏదో చేయాలని, కరెక్ట్గా ఉంటున్న వ్యక్తిని ఏదో చేయాలని, ఆయనను అవమానించాలని ఎన్నో చేశారు, కానీ వారి ఉద్యోగాలే పోయినట్లుగా చూస్తూ ఉన్నాం. వారి కుటుంబాలన్నీ రోడ్డున పడ్డట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అన్యాయస్తులకు ఆకలి దప్పులు, న్యాయస్తులకు విజయపు కేకలు కలుగుతాయని దేవుడు మనకిక్కడ హెచ్చరిక చేస్తున్నట్లు చూస్తూ ఉన్నాం. ఎప్పటికైనా సాక్ష్యంగా ఇలాంటివి నిజాయితీ కలిగి ఉన్నటువంటివి ఎప్పుడు కూడా మనకు సాక్ష్యములుగా నిలుస్తాయని, అవే సజీవ సాక్ష్యాలు అని దేవుడు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఒక యథార్థవంతుడిని యథార్థంగా బ్రతకనివ్వరు. ఆయన యథార్థంగా ఉంటుండటం బట్టి వాళ్ళు పాపం చేయటానికి పాల్పడి ఆయన మీద నింద మోపారు. దేవుడు ఆ నింద నుండి విడిపించి వారి జీవితాలు, వారి ఉద్యోగాలు పోగొట్టుకుని వారి కుటుంబాలు రోడ్డున పడేటట్టుగా వాళ్లే చేసుకున్నారు. యేసయ్య కూడా నిరపరాధిగా ఉన్నాడు, ఏ పాపము లేనివాడిగా ఉన్నాడు.
ఆయనను మరి ఏదో ఒకటి చేయాలనే ఆలోచన కలిగి ఉండి ఈ ప్రజలందరి చేత కేకలు పెట్టించినది మనకు సజీవ సాక్ష్యంగా మనకు కనబడుతూ ఉంది. ఆ యథార్థతను దేవుడు విడిచిపెట్టకుండా మౌనం వహించి మన కొరకై శిలువయాగమైనట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నోరు తెరవకుండా ఏది జరిగినా కూడా నోరు తెరవకుండా ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం అర్పించినట్లుగా చూస్తూ ఉన్నాం. నీ కొరకు, నీ బిడ్డల కొరకు, నీ కుటుంబం కొరకు, నీ తోటి వారి కొరకు ఆయన ప్రాణం అర్పించటానికి ఇష్టపడ్డాడు. ఆయన అందరికీ దేవుడుగా ఉండి అందరి కొరకు ప్రాణం పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏ లోపము లేని, ఏ తప్పు చేయని ఆయనను అనేకమైన రీతులుగా బాధించుటను బట్టి వాళ్ళందరూ కూడా సాక్ష్యం కావాలి కనుక వారందరితోటి కేకలు వేయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఈ రీతిగా శిక్షకు మరి అప్పగించబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడి వాక్య భాగం ద్వారా మనం నేర్చుకునేది ఏంటి అనంటే, వారి కేకలే గెలిచెను. కనుక ఈ కేకల వలన ఆయన శిక్షకు వెళ్ళటానికి అవకాశం దొరికింది. వాళ్ళందరూ కూడాను ఆ రీతిగా చేయటానికి అవకాశం దొరికింది. యేసయ్యను సిలువకు అప్పగించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నా పాపముల కొరకు ఆయన శాపగ్రాహి అయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అంతే రీతిగా నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యను మనము ఏ రీతిగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయనను సంతోషించే విధముగా, ఆయన ఇష్టాన్ని నెరవేర్చే విధంగా మనం ఉంటున్నామా లేదా అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మనందరం కూడా ఇక్కడ ఈ సజీవ సాక్ష్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే కేకలు సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనకు చూస్తూ ఉన్నాం. కనుక ఆ కేకలను బట్టి పిలాతు యేసును సిలువకు అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఈ దినం మన జీవితాలను మనం పరీక్ష చేసుకుందాం. మన కుటుంబాలను, మన బిడ్డలను ఆ రీతిగా దేవుని సన్నిధిలోనికి పెంచి దేవునికి ఇష్టమైన కార్యములు చేసేటట్లుగా చేద్దాం. దుష్కార్యముల నుండి బిడ్డలకు విడుదల కలిగి దేవునితో సహవాసం చేసి యథార్థత కలిగి జీవితాలను జరిగించటానికి బిడ్డలను మనము ప్రేరేపించాలి. వారికి అవన్నీ బోధించాలి. కనుక మనందరము కూడాను అట్టి స్థితిని కలిగి ఉందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉండి నడిపించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలు నాయన. నీ కృపతో మమ్మలను నాయన తండ్రి బలపరిచారు. కేకలు సాక్ష్యముగా ఉన్నాయి. కేకలు వేయటను బట్టి మీరు సిలువకు అప్పగించబడ్డారు. వారి కేకలు విని ఏం చేయాలో తెలియని పిలాతు నాయన సిలువకు అప్పగించాడయ్యా. మేము కూడా నిత్యము నాయన, దినదినము నాయన మిమ్మల్ని సిలువ వేస్తున్నాం. మీ గాయాలను రేపుతున్నామయ్యా. మీకు నాయన నా తండ్రి అయిష్టకరమైన పనులను చేస్తూ మీ గాయాలను రేపుతున్నాం. దినదినము మిమ్మల్ని సిలువ వేస్తున్నామయ్యా. అట్టి స్థితి నుంచి మమ్మలను, మా కుటుంబాలను, మా బిడ్డలను ఆయన విడుదల కలిగించి నీ సన్నిధిలో ప్రభా నా తండ్రి యథార్థత కలిగిన జీవితము జీవిస్తూ నీకు ఇష్టమైన మార్గంలో మేము నడిచేవారుగా ఉండినట్లు నీ కృప దయచేయమని, సమస్త జ్ఞానమునకు మించిన మీ సమాధానం మాకు అనుగ్రహించి నీ నామానికే మహిమ, ఘనత, ప్రభావంలో పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.